అరుణోదయ అంటేనే విమల, విమల అంటే అరుణోదయ అనే ఒక ఉత్తేజం అందరికీ కూడా. మారాలి మన సమాజమో, మారాలి మారాలి మన సమాజమో. మొట్టమొదట ఒక అమరుడి పాట నేను నేర్చుకోవడము, ఆ అమరుడి పాటతో మళ్ళీ వేదికల మీదికి పోవడం అనేటువంటిది మళ్ళీ జరిగింది. అది ఏంటంటే, జోహార్లు 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 జార్జి రెడ్డి వారసుడా, PDSU నిర్మాత, యువ కిషోర ప్రసాదు, నీకిదిగో మా జోహార్లు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అరుణోదయ పాత్ర చాలా పెద్దది. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా. ఆడుదాం డప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా. కోలాటము జడ కొప్పేరా, దూలంటూ అల్వాపై దుంకాడరా. ఆడుదాం పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. పాటకు పట్టం గట్టిన నేల తెలంగాణ బోలో, జై తెలంగాణ బోలో. గాయని, పాటల అక్క విమలక్కతో ప్రజాతంత్ర సంభాషణ. హలో విమల, ఇప్పుడు అంటే ఒక క్రమంలో నడుస్తూ ఉన్నప్పుడు, అంటే ఉద్యమాలలో కళ అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అంటే ఒక రకంగా మాట కన్నా కూడా పాటే చాలా ప్రధానమైనటువంటిది. అంటే ఈ పాటను ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలో ఎట్లాంటి అంటే ఉద్యమంలోకి వచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ అంశాల మీద ఆలోచించేటటువంటి వాడు ఎలాంటి ప్రభావం చూపించేటటువంటి వాడు? అంటే ఒకప్పటి జనరేషన్ చాలా అంశాలు వచ్చాయి కదా, ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్, డంకెల్ వచ్చింది, సామ్రాజ్యవాదం వచ్చింది, అన్నిటికీ మించి నిర్బంధం. సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం, యుద్ధం అంటేనే దాంట్లో భాగంగా నిర్బంధం. ఈ అంశాలన్నిటిలో ఒక సాంస్కృతిక దళం రంగంగా మీరు అంటే అప్పటికప్పుడు రాయటంలో కానీ, లేకపోతే వాటిని ముందుకు తీసుకెళ్లటంలో కానీ, బాణీలు కట్టడంలో కానీ ఏ రకమైనటువంటి అనుభవాలని ఎదుర్కొన్నారు? అంటే ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ఆ పరిస్థితులకు అనుగుణంగా పాటలు కొంత, అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళు గూడంజన్న ఇలాంటి వాళ్ళ నుంచి మొదలైనటువంటిది, కానూరు తాత, వీళ్ళందరూ కూడా రాసేవాళ్ళు గతంలో. ఆ తర్వాత నా కామ్రేడ్ అమర్ మాకు ఇప్పుడు మేము ఈ అరుణోదయను ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో కామ్రేడ్ అమర్ మాకు ప్రధానంగా బాగా రాయడము, దీనికి ఒక కంట్రిబ్యూషన్ తన నుంచి రావడము, లిరిక్స్ మేజర్ 99% తన నుంచి. మిగతాయి కూడా గతంలో కామ్రేడ్ పైలం సంతోష్ రాసేవాడు. ఎందుకు గతంలో బైరాగి మోహన్ కూడా రాసేవాడు. ఇంకా అట్లా ఇంకా గద్దరన్న మేమందరి పాటలు పాడినాం, జయరాజ్ అన్న అందరి పాటలు పాడినాము. వీళ్ళ పాటలతో పాటు ఇంకా రెగ్యులర్ గా మాతోటి టచ్ లో ఉండి ఎప్పటికప్పుడు ఇవ్వాలి ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య మీద వెంటనే ఒక పాట కావాలి. మీరు కూడా మొన్న అడిగారు, విజయభారతి గారిది ఇట్లా రేపు మీటింగ్ ఉందిరా, ఒక పాట కావాలి అంటే అప్పటికప్పుడు మేము కమలమ్మతో చెప్పి అట్లా ఎప్పటికప్పుడు వస్తున్న అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అనుకుంటున్నప్పుడు కానీ, లేదా కేవలం సాంస్కృతికోద్యమంలోనే కాదు, భారత విప్లవోద్యమంలో అసువులు బాసినటువంటి అమరవీరులందరి పైన బహుశా వందల పాటలు కామ్రేడ్ అమర్ చేతి నుంచి వచ్చినటువంటి, ఆ కలం నుంచి వచ్చినటువంటి పాటలు అయితే వందల పాటలు అమరవీరుల మీద. అట్లా ఆ పాటల్ని మేము గానం చేయడము, వాళ్ళ స్ఫూర్తితో ముందుకు సాగాలని ఒక ప్రతిజ్ఞ చేయడము అనేటువంటిది వివిధ అంశాలపైన. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, గ్లోబలైజేషన్ మీద, ప్రపంచీకరణ మీద, ఇంకోటి సామ్రాజ్యవాదం మీద,
ఇంకా పర్యావరణం మీద, ఇంకా అనేక అంశాలపైన ఎప్పటికప్పుడు ఇంకా ఈ ఉద్యమాలు ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో అసువులు బాసినటువంటి అమరుల మీద అట్లా ప్రతి అంశాన్ని తడుతూ పాటల్లో అనేక పాటలు ముఖ్యమైనటువంటిది అనేది కాదు కానీ అనేక పాటలు. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే చాలా విప్లవోద్యమంలోకి పోయినటువంటి అన్నల గురించే పాటలు ఎక్కువ ఉంటాయి కానీ బిడ్డల గురించి అక్కల గురించి చాలా తక్కువ ఉంటాయి. కానీ నాకు బాగా ఇష్టమైనటువంటి పాట కూడా ఒకటి ఉన్నది. ఉద్యమంలోకి పోయినటువంటి బిడ్డ గురించి ఒక తల్లి ఎక్కడైనా కనిపించకపోతుందా, ఈ ఊరేగింపులో నా బిడ్డ ఉంటదేమో, ఈ ఊరేగింపులో పాట పాడుతుంటూ పోతుంటే ఆ కోరస్లో నా బిడ్డ ఉంటదేమో, ఇంటి ఏనుగుల మీద ఏమన్నా ఇంత అలికిడి అయిందంటే నా బిడ్డ వస్తుంది అయిందని చూసే తల్లి ఆవేదన ఎట్లా ఉంటది అనేటువంటి దానికోసం ఒక పాట గురించి పాట ద్వారా మేము పాడి చాలా ఆ వేదికల మీద పాడినాము. మీరు కూడా వినే ఉంటారు అనుకుంటాను. బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, 9 మాసాలు మోసిన ఒడినే ఉయ్యాల చేసిన, నా ఇంటి గడపల్ల మెరిసిన ఏ అయ్య చేతుల్ల పోసిన, నన్నెత్తు కావంగ ఏడుస్తామనుకుంటే నన్నెత్తు కావంగా ఏడుస్తామనుకుంటే దినదిన గండం నీకమ్మా, కారడవి వార్తేమి విందునమ్మా, బిడ్డ నీకు దీవెన కన్న బిడ్డ నీకు దీవెన, బిడ్డ ఇంటి ఏనుగుల మీద పిట్టల కిలకిలలు నీ పలుకులనుకుంటేనే ఓ బిడ్డ నేనులికి పడుతుంటేనే, గడిగోడల మీద గరుక ములిసిన గుర్తు దొరల భూముల సాలలో నీ నీడ ఎర్ర జెండ ఎగిరేనే, పేదలే హద్దులుగా ధర్మ యుద్ధాలు ఆగకుండా సాగేనే, రక్తాలు ఏరులయ్యి పారేనే, తల్లి బిడ్డల ఉసురు దొరల గద్దెల కెసరు, తల్లి బిడ్డల ఉసురు దొరల గద్దెల కెసరు తగిలి సచ్చిన్నాడు కలిసేమో కాలంలో, బిడ్డల్లార వందనం కన్న బిడ్డల్లార వందనం, బిడ్డల్లార వందనం బిడ్డల్లార వందనం, వీర వనితల్లార శూర వనితల్లార విప్లవాల వందనం, నీకు కన్న తల్లుల వందనం, విప్లవాల వందనం మీకు కన్న తల్లుల వందనం, విప్లవాల వందనం మీకు పోరు తల్లుల వందనం, విప్లవాల వందనం మీకు కన్న తల్లుల వందనం. ఇట్లా పాట నాకు బాగా ఇష్టమైనటువంటి పాట కూడా. అందులో బహుశా మహిళా పక్షపాతినే కావచ్చేమో, అందులో మహిళలుగా, ఎందుకంటే మా అమ్మను చూస్తూ పెరిగిన నేను, మా అమ్మ పడ్డ కష్టాలు, మా ఇంట్లో మా నాన్న మమ్మల్ని చిన్న పిల్లలప్పుడు మా అమ్మ నెత్తి మీద, అంటే మా అమ్మ అంటుండే ఒక మాట మీకు చెప్పాలి, మా అమ్మ గురించి కూడా, మా అమ్మ ప్రధాన పాత్ర పోషించింది మా జీవితంలో. ఎందుకంటే నాన్న గురించి అందరికి తెలిసిన జీవితమే కావచ్చు కానీ ఇంకొక కోణం మా అమ్మ జీవితం ఉంది మా ఇంట్లో. అమ్మని గుర్తు చేసుకుంటే ఎప్పటికైనా అది బాధే. మా అమ్మ ఒక గొర్రెలు కాసుకునే కుటుంబం నుంచి వచ్చిందక్క. మా అమ్మకు 12 ఏళ్ళప్పుడు మా నాన్నతోటి పెళ్ళయింది. అట్లా ఆ ఇంటికి పెద్ద బిడ్డ మా అమ్మ. మా తాతకు చాలా ఇష్టమైన బిడ్డ మా అమ్మ. ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికే నాన్న వీళ్ళతోటి సంబంధాలు, కమ్యూనిస్టు నాయకులతోటి సంబంధాలు. పెళ్లి కాగానే మా నాన్న అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత
ఆ చిన్నపిల్ల కదా మా అమ్మ కూడా. అట్లా ఆ ఇంటిలో మా నాయనమ్మతోటి వాళ్ళందరితోటి, ఇంకా దానికంటే ముందు ఒక భూమి పోరాటం గురించి మొదలైనటువంటి జీవితం ఏంటంటే మా నాయనమ్మ మాకున్నటువంటి భూమి అంటే మా తాత చచ్చిపోయిన తర్వాత మా నాయనమ్మ ఆ భూమిని సాధించుకోవడం కోసం అక్కడ అప్పిచ్చిన వాళ్ళు షావుకారులు వచ్చి వడ్డీకి చక్రవడ్డేసి భూమి అయిపోయింది, ఈ భూమి నీ చేతిలో లేదు అంటే నా బిడ్డల్ని ఎట్లా చదువుకోవాలని అట్లా ఆమె మా నాయనమ్మ భువనగిరి దాకా నడిచొచ్చి, ఆలేరు నుంచి భువనగిరి దాకా నడిచొచ్చి ఒక అడ్వకేట్ని పట్టుకొని ఆయన, అయ్యా మీకు దండం పెడితే ఎట్లా అంటే, ఒక ఆడకూతురు నువ్వు ఆలేరు నుంచి భువనగిరి దాకా నడుచుకుంటూ వచ్చినావంటేనే నీ పట్టుదల ఎంతుందో నాకు నచ్చిందమ్మా, నువ్వు ఏమి ఇస్తావో ఏమి ఇయ్యవో తర్వాత అని నీ కోసం కొట్లాడతా అని చెప్పేసి కొట్లాడి భూమి సాధించుకున్నటువంటి చరిత్ర మా నాయనమ్మది. అక్కడి నుంచి మొదలైంది మా ఇంట్లో పోరాటం అనేటువంటిది. అట్లా మా అమ్మ, మా నాన్న ఎట్లాగో కమ్యూనిస్ట్ వాళ్ళతోటి సంబంధాలు, ఆయన అజ్ఞాతము, జైలు జీవితం గడిపి వచ్చిన తర్వాత మళ్ళా అప్పుడు మేము మా అన్నయ్య పుట్టడము, ఆ తర్వాత మేము ఐదుగురులో నేను చిన్నదాన్ని. అట్లా మా ఇంటి మీద పోలీసులు రాకుండా ఉండని సందర్భమే లేదు. చాలా వరకు నా చిన్నతనం నుంచి మా ఇంటికి ఎప్పుడు పోలీసులు వచ్చినా మా అమ్మ వాదులాడేది, బాగా లొల్లి పెట్టుకునేది. నీకేమన్నా కావాలంటే ఆయన ఎక్కడన్నా పట్టుకో, ఏమన్నా చేసుకుంటావు, చంపుకుంటారో మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం, కానీ ఇంటికి వచ్చి పిల్లల నాగం చేసి ఈ పిల్లలకు పెట్టే కూడును ఎత్తగొట్టేటట్టుగా ధాన్యం అంతా నాశనం చేసి ఇదంతా చేయొద్దు మీరు అని చెప్పేసి బాగా లొల్లి చేసేది మా అమ్మ. పోలీస్ స్టేషన్ దాకా పోయేది, అర్ధరాత్రి అనకుండా అపరాత్రి అనకుండా, దయ్యంలాగా వస్తావే రాక్షసివే నువ్వు అని పోలీసులు తిట్టిన ఆ తిట్లు కూడా ఇప్పటికీ నాకు యాదికున్నాయి. అట్లా మా అమ్మ బాగా కష్టపడ్డది, మమ్మల్ని ఐదుగురిని సాధింది. అటు వ్యవసాయం ఎట్లా మక్కువ చూసుకునేదో మమ్మల్ని అంతా మక్కువ చూసుకునేది, మమ్మల్ని పిల్లల్ని కూడా. ఇంటికి వచ్చే ప్రతి కార్యకర్తని ఆ ఇంటికి అసలు కులం లేదు, మతం లేదు, ఏది లేదు, వండి పెట్టినటువంటి కుండకి ఎగబడి తినడమే తెలుసు ఎవరికైనా. అట్లా ఎప్పుడు కూడా ఆ ఇంట్లో ఏది లేదు. అందుకని అది వ్యవసాయ కుటుంబము, ఇంటి నిండా ధాన్యము, వంటకు అక్కడ పొయ్యికి కుండకు ఎప్పుడు కూడా రికాముండేది కాదు. వచ్చే కార్యకర్తలతోటి వాళ్ళతోటి ఎప్పుడు నడుస్తూనే ఉండేది. అట్లా వచ్చిన తర్వాత మా అమ్మ తర్వాత మా పెద్దోదిన తర్వాత ఇట్లా ఈ రకంగా ఇది చెప్పాలనిపించి చెప్పిన నేను అమ్మ గురించి. అమ్మ పాత్ర మా జీవితంలో ఎంత ప్రముఖంగా ఉందో ఇవాళ ఈ మేరకు మేము ఇట్లా మాట్లాడుతున్నామంటే. ఉద్యమాలలో తల్లుల పాత్ర చాలా పెద్దది, కానీ చాలా వరకు ఏంటంటే వాళ్ళ గుర్తులుగా వాళ్ళు బాగా వంట చేశారు పెట్టారని మాట్లాడతారు, కానీ నిజానికి చాలా ఓర్చుకుంటూ పనిచేస్తారు వాళ్ళు. చాలా. అంతేకాకుండా అజ్ఞాతంలో ఉండేటువంటి నాయకులకు అమ్మ పోలీస్ స్టేషన్ ముందు నుంచే సర్ది పెండతట్టలలో బుట్టలలో పట్టుకొని గంపలలో పట్టుకొని పోయేది. అంటే ఇంత ధైర్యం గురించి చెప్తున్నా నేను. ఆనాటి నుంచి నిజంగా నాకే ఒక్కసారి ఇట్లా వెనక్కి తరిచి చూసుకుంటే ఇన్ని జరిగినాయా అని అనిపిస్తుంది అనమాట. ఇంత ఆనాటి నుంచి ఈనాటి వరకు 50 ఏళ్ళు గడిచిపోయింది కదా అని అనిపిస్తుంది. 52 ఏళ్ల పాట నా పాట, 50 ఏళ్ల ప్రస్థానం అరుణోదయ తోటి నాకు ఇప్పుడు 60 ఏళ్ళు. ఇప్పుడు అరుణోదయ ప్రస్థానంలో జార్జి రెడ్డి చనిపోయిన రోజే మీరు 2 ఏళ్ల తర్వాత అరుణోదయ ప్రారంభమైందని చెప్పారు. జార్జి రెడ్డి గురించి కూడా ఒక పాట ఉన్నట్టుంది కదా? మిత్ర రాసినటువంటి పాట, అరుణోదయ నుంచి వెలుగులోకి వచ్చినటువంటిది. ఆ పాట విప్లవ ధృవతారా తొలి అడుగుల చెగువేరా, విప్లవ ధృవతారా తొలి అడుగుల చెగువేరా, జీనా హై తో మర్నా సీఖో జార్జ్ నీవేరా, కదం కదం పర్ లడ్నా సీఖో జార్జ్ నీవేరా, జనగర్జన నీవేరా, విప్లవ ధృవతారా తొలి అడుగుల చెగువేరా, జీనా హై తో మర్నా సీఖో జార్జ్ నీవేరా, కదం కదం పర్ లడ్నా సీఖో జార్జ్ నీవేరా, జనగర్జన నీవేరా, జార్జ్ నీవేరా, జనగర్జన
నాదస్వరపు నగారమో గంగా, నాడు నేడు నీ అమరత్వం ప్రేరణనివ్వంగా, నాడు నేడు నీ అమరత్వం ప్రేరణనివ్వంగా. ఉస్మానియాలో ఉద్యమ కెరటం పొంగి పొరలంగా, అరే బిగి పిడికిల్ల విప్లవ జెండా రెపరెపలాడంగా, బిగి పిడికిల్ల విప్లవ జెండా రెపరెపలాడంగా. దారి పొడుగున మోదుగు పూలు స్వాగతమివ్వంగా, ప్రతిఘటనై విరియంగా, స్వాగతమివ్వంగా, ప్రతిఘటనై విరియంగా. నీ వడి వడి అడుగులో అడుగే వేసి యువతే మేల్కొంది, నవయుగమే రానుంది. విప్లవ ధృవతారా, అరే వెలుగుల ధృవతారా, తొలి అడుగుల చెగువేరా, వెలుగుల ధృవతారా, తొలి తొలి అడుగుల చెగువేరా. వీచే గాలి విప్లవ శంఖం పూరించేనురా, వీచే గాలి విప్లవ శంఖం పూరించేనురా. విప్లవ యోధుల బృందం లేసి కవాతు చేసెనురా, అరే సవాలు చేసెనురా, కవాతు చేసెనురా, అరే సవాలు చేసెనురా. జార్జి నీవేరా, జనగర్జన నీవేరా, జార్జి నీవేరా, జనగర్జన నీవేరా. కత్తి పోట్లకు కారిన నెత్తురు వీర తిలకమేరా, విప్లవ పోరు తిలకమేరా, వీర తిలకమేరా, విప్లవ పోరు తిలకమేరా. చరిత్ర నుదుటున చెరిగిపోని అక్షరమాయనురా, విప్లవాయుధమాయనురా, అక్షరమాయనురా, విప్లవాయుధమాయనురా. జార్జి నీవేరా, జనగర్జన నీవేరా, జార్జి నీవేరా, జనగర్జన నీవేరా, జార్జి నీవేరా, జనగర్జన నీవేరా, జార్జి నీవేరా, జనగర్జన నీవేరా. అంటే జార్జిని ఎప్పుడు చూడలేదు, కానీ ఈ పాట విన్నా లేకపోతే జార్జి రెడ్డి గురించి విన్నా గానీ ఆ ఉప్పొంగుతూ ఉంటుంది ఎవరికైనా, అందరికీ కూడా. అయితే ఈ 50 సంవత్సరాల ప్రయాణంలో చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు, అంశాలు చాలా ఉన్నాయి. ఈ మొత్తం దాంట్లో ప్రయాణంలో అరుణోదయ మార్చింగ్ సాంగ్ ఏంటి? అరుణోదయకు ఆనాడు మొట్టమొదట అరుణోదయ ప్రస్థానం మొదలైనప్పుడు ప్రతి వేదిక మీద ఒక పాట పాడేది అని చెప్పేసి రామ్ సత్తన్న చెప్పి నేను కూడా విన్నా. అది మేము కూడా వాడినాం. ఇదేనో నవయుగం విప్లవ యుద్ధాల యుగం, ఇదేనో నవయుగం విప్లవ యుద్ధాల, అరే ఇదేనో నవయుగం విప్లవ యుద్ధాల యుగం, ఇదేనో నవయుగం విప్లవ యుద్ధాల యుగం. అణగారిన జనులంతా అగ్ని కణాలైన యుగం, ఇదేనో నవయుగం విప్లవ యుద్ధాల యుగం, ఇదేనో నవయుగం విప్లవ యుద్ధాల యుగం. ఈ పాట ఆనాడు మార్చింగ్ సాంగ్ గా ఉండేది. తర్వాత కాశీపతి గారి పేరు విన్నారు కదా మీరు. కాశీపతి గారు ఒక టైటిల్ సాంగ్ దీనికంటూ ఉండాలి అనేటువంటి దానికోసం కాశీపతి గారు రాసినటువంటి పాట కూడా ఒకటి ఉన్నది. అరుణోదయం 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 ఈ పాట ఉండేది. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి కామ్రేడ్ అమర్ కూడా ఒక పాట రాశారు. ఆ పాట అరుణోదయం 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 అరుణోదయం
గొంగడేసి గజ్జగట్టి డప్పు కొట్టి గోసిగట్టి గొంగడేసి గొంగడేసి గజ్జగట్టి డప్పు కొట్టి గోసిగట్టి పాడుతున్న పాట ప్రజలది, అరే ఆడుతున్న ఆట జనులది. పాడుతున్న పాట ప్రజలది, అరే ఆడుతున్న ఆట జనులది. అరెరరే అరుణోదయం 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 అరుణోదయం. అది చెట్టు మీది కోయిలమ్మ పాట చూసి నేర్చుకుంది, చెట్టు మీది కోయిలమ్మ. అది అడవిలోని నెమలి తల్లి ఆట ఒడిసి పట్టుకుంది, అది పనిలో మనిషి పాట గొంతులో. అది అలిసి సేదీరే ఆటలు, అలిసి సేదీరే ఆటలు. అరుణోదయం 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 అరుణోదయం. ఇట్లా ఈ పాట చాలా బాగుంది. అంటే నిజంగా ఊపునిచ్చే అరుణోదయానికి స్వాగతం. అది కూడా ఆ పాట కూడా చాలా ఊపుగుంటది. ఆ తర్వాత ఇది కూడా మళ్ళీ ఇంకొక టైటిల్ సాంగ్ ఉండాలనే దాంతో మళ్ళీ ఇది కూడా రాయడం జరిగింది అక్క. అట్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అరుణోదయ పాత్ర చాలా పెద్దది. నిజంగా అంటే పాట ఎంత ప్రజా సమూహాలని కదిలిస్తుంది, ఎంత మమేకం అవుతుంది ఒక ఆశయం కోసం, ఒక ఆకాంక్షని నెరవేర్చడంలో అనేటటువంటిది మేము కూడా ప్రత్యక్షంగా చూసాము. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో 2009లో డిసెంబర్ 31వ తారీఖున నువ్వు పాడిన పాటకి అక్కడ విద్యార్థులందరూ అట్లా ఒక అలల మీద తేలుతున్నట్టుగా చేసినటువంటి డాన్స్ అయితే మేము చాలా ఇదయ్యాము. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అరుణోదయ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యింది, ఏ విధమైనటువంటి పాటలు తీసుకుంది? 96 ఆ ప్రాంతంలోనే జనం దరువు అని చెప్పేసి ఈ తెలంగాణ కాన్సెప్ట్నే ముందుకు తీసుకుపోవాలి అనే దానికోసం ఒక జేఏసీ ఫామ్ అయింది. ఒక విప్లవ సాంస్కృతిక సంస్థలు ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ప్రజా కళా మండలి గాని మేము అందరం కలిసి సూర్యాపేటలో జనం దరువు అని ఒకటి జేఏసీ ఫామ్ చేసి ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోదాము, అంటే ఒక వలస విముక్త తెలంగాణకు దానికి సంబంధించినటువంటి దాంట్లో మన పాత్ర ఎట్లుండాలి అనేటువంటి దానికి అట్లా 85 ఆ ప్రాంతంలోనే కమ్రేడ్ అమర్ తెలంగాణ కోసం ఒక పాట రాశాడు. అప్పుడు ఆనాడే ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎవరి రక్తం మిచట ఏరులై పారెనో, ఎవరి త్యాగం పోరు నారులై మొలిచెనో. ఎవరి రక్తం మిచట ఏరులై పారెనో, ఎవరి త్యాగం పోరు నారులై. ఆ అమర వీరుల మదిలో నదలుచుకో, వారు చూపిన బాట బదలక నడుచుకో. వారు చూపిన బాట బదలక నడుచుకో. ఎంత సాహసమైన అరరరరరరరే, ఎంత సాహసమైనది తెలంగాణ, ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. ఎర్ర జెండా ఎరుపు ఈ నేలపైన. అట్లా అరుణోదయ తోటి అనేక పాటలు, ఈ పాట నుంచి మొదలైనటువంటి పాట ఎన్నో వందల పాటలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఈ కైతల కవత్ మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి తెలంగాణ పాటలు ఇవన్నీ కూడా. అట్లా ఇన్ని అనేక పాటలు ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ ఒక కీలక భూమిక పోషించిందని చెప్పొచ్చు. అరుణోదయ ఒక కీలక భూమిక పోషిస్తూనే
అది ఒక టఫ్ అని చెప్పేసి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అని చెప్పేసి ఒక దాదాపు ఒక 40-50 సంఘాలతోటి కూడుకొని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్గా ఆవిర్భవించి మలిదశ తెలంగాణ ఉద్యమంలో. కానీ ప్రధాన పాత్ర పోషించింది మాత్రం అరుణోదయ. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అంటే అసలు మీ పాటలు ఎన్ని పాటలు అమర్ గారు కానీ రాసింది, మీరు పాడినవి? మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైన తర్వాత ఇంకా అప్పుడు కొంతకాలం అమర్ జైల్లో ఉన్నాడు. జైలు నుంచి కూడా కొన్ని పాటలు పంపాడు మాకు. ఆ తర్వాత కొంతకాలం ఈ రాష్ట్రానికి దూరంగా ఉన్నప్పుడు కూడా కొన్ని పాటలు మాకు అందించడము ఎప్పటికప్పుడు అని ఆ రకంగా అట్లా వచ్చినటువంటి పాటల్ని అరుణోదయ టీమ్గా మేమందరము జనంలోకి తీసుకుపోయేటువంటి వాళ్ళం. అట్లా ఒకటా రెండా అసలు ఎన్ని పాటలు, అట్లా లెక్కలేనన్ని పాటలు తెలంగాణ ఉద్యమంలో వచ్చినాయక్క. అట్లా ప్రధానంగా బాగా ప్రాచుర్యం పొందినటువంటి పాటలు అంటే మీకు అందరికీ తెలిసిందే. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు అప్పుడు స్టార్టింగ్ లో కాదు కానీ తర్వాత టఫ్ ఫామ్ అయింది. స్టార్టింగ్ లో వచ్చినప్పుడైతే ఆడుదాం డప్పుల్లా దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్లా దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా, కోలాటము జడ కొప్పైరా దూలంటూ అల్వాపై దుంకాడరా, ఆడుదాం అరే ఆడుదాం బలబలే ఆడుదాం చల్ ఆడుదాం డప్పుల్లా దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్లా దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా, అడవిలో నీ గొంతు కోయిలమ్మై పట్నంలో నీ దరువు తీర్మారై, పట్నంలో నీ దరువు తీర్మారై, పట్నంలో నీ దరువు తీర్మారై, సింగరేణి గనులల్లో సైరన్ మోతై బీడీలు దాల్వంగా కూని రాగమై, బీడీలు దాల్వంగా కూని రాగమై, బీడీలు దాల్వంగా కూని రాగమై, కరువుల్లో కన్నీళ్ళ అక్షరాలై పోరులో నెత్తుర్ల సంగీతమై, ఆడుదాం అరరే ఆడుదాం బలబలే ఆడుదాం చల్ ఆడుదాం డప్పుల్లా దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం డప్పుల్లా దరువైరా పల్లె తెలంగాణ పాట పాడరా, పాడుదాం తెలంగాణ పాట పాడుదాం ప్రజల కొరకు గజ్జగట్టి ఆటలాడుదాం, ప్రజల కొరకు గజ్జగట్టి ఆటలాడుదాం, అరే పాట మీద మాట మీద పెత్తనాలను తరిమి కొట్టే పోరాట గుర్తుపలవ్వుదాం, తరిమి కొట్టే పోరాట గుర్తుపలవ్వుదాం, తరిమి కొట్టే పోరాట గుర్తుపలవ్వుదాం, ఎయిరా అరరే ఎయిరా బలబల ఎయిరా చల్ ఎయిరా తెలంగాణ దరువెయ్యారా డోలు డాలు చేసుకొని అడుగెయ్యారా, ఎయిరా తెలంగాణ దరువెయ్యారా డోలు డాలు చేసుకొని అడుగెయ్యారా, ఎయిరా తెలంగాణ దరువెయ్యారా డోలు డాలు చేసుకొని అడుగెయ్యారా. అట్లా తెలంగాణ పాటలు చాలా, అంటే ఆ ఉద్యమం తీవ్రత ఎంత ఉందో, ప్రజల ఆకాంక్ష ఎంత బలంగా ఉందో, అప్పుడు ఆ ఆకాంక్షకు తగ్గట్టు ఆ బలమైనటువంటి విస్తృతి కలిగినటువంటి ఆ తెలంగాణ ఉద్యమం అంటే ఒక సుదీర్ఘ కాలంగా సాగినటువంటి పోరాటం. ఆ పోరాటంలో ఎంతో పీడనకు లోనైనటువంటి ఈ ప్రాంతం. అందుకనే ప్రాంతేతరుడే ద్రోహం చేస్తే ప్రాంతం దాకా తరుము కూడదాం, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే పాతాళానికి పాతి పెడదాం అనేటువంటి అంత ఆ తీవ్ర స్థాయిలో వచ్చినటువంటి దాంట్లో భాగంగా పాటలు కూడా అట్లా అదే స్థాయిలో వచ్చేసిన. దీనికి సంబంధించి కూడా ఒక పాట ఉన్నది కదా, ఉంది. అట్లా ఒక ధూమ్ధాంలు కాళోజీ పాట కూడా ఉంది.
కాళోజీ పాట అప్పుడు కాళోజీది నా గొడవలో నుంచి మేము తీసుకున్నటువంటిది. కాలంబు రాగానే అనేది మన కొంపలార్చిన, మన స్త్రీల చరిచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన, మన కొంపలార్చిన, మన స్త్రీల చరిచిన, మన పిల్లలను చంపి మనల బంధించిన, మానవాదములను మండలాధీశులను మరిచిపోతుండగా గుర్తుంచుకోవాలి. అరే కసియారిపోకుండా బుసకొట్టు చుండాలి, కాలంబు రాగానే కాటేసి తీరాలే. చల్ కాలంబు రాగానే కాటేసి తీరాలే. ఇట్లా కాళోజీ పాట వచ్చింది.